చిల్లేరుగా తీశారు. ఎంత గొప్పవాడు! ఏ వస్తువు అయితే నీ నిగ్రహాన్ని పోగొడుతూ ఉందో, బలహీనతకు లోను చేస్తూ ఉందో, లేదా ఆరోగ్యం చెడగొడుతూ ఉందో, ఆ పదార్థాన్ని నువ్వు ఎక్కడైనా వదలొచ్చు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి వదిలేను అంటే మళ్ళీ పట్టుకోకుండా ఉండే అవకాశం. అవునా? దేవుడికి ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకోకూడదండి. ఆ భక్తి భావం అయినా ఉంటుంది, భక్తో భయమో ఏదో ఒకటి ఉంటుంది. ఆ వస్తువు మీద బలహీనత వెళ్ళిపోతుందండి. అందుకొరకు దేవుని దగ్గర వదలాలి అని అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, అయ్యా నీ బలహీనతలను వదిలిపెట్టవయ్యా, మనసు స్థిరపడుతుంది. మనసు స్థిరపడింది అంటే దుఃఖాలలో పడిపోకుండా ఉంటుంది. నువ్వు దుఃఖాలలో పడిపోకుండా ఉంటే భగవంతుడి గురించి ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి గురించి ధ్యానిస్తూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం. లేకపోతే అవకాశమే లేదండి. దానికే అంటారు, ఎవరినైతే ఈ సుఖ దుఃఖాలు లాగి పడవేయకుండా ఉంటాయో, పతనం చేయకుండా ఉంటాయో, చెలింప చేయకుండా ఉంటాయో, అంటే ఆ వ్యక్తి తను నిగ్రహించుకోగలడు. అతడే వెనకలున్న పరమాత్మను తెలుసుకోగలడు. మనసుకు వెనకలే ఉంది. బుద్ధి ఆగితే మనసు ఆగితే బుద్ధి వెనకలున్న పరమాత్మను తెలుసుకుంటుంది. మనసు ఆగకపోతే బుద్ధి పనే చేయదు, పనికిరాదు కదా. కాబట్టి నిగ్రహించుకోవయ్యా. ఇంకొక విషయంలో చెప్తున్నాం చూడండి. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇక్కడ ఇంకొక కోణంలో అర్జునుడు ఆలోచన చేస్తున్నాడు. భగవంతుడు జవాబు చెప్తున్నాడు. ఏమయ్యా, ఏది నిగ్రహించుకోవాలి? ఏ విషయంలో నిగ్రహించుకోవాలి? నువ్వు చెప్పావు ఏదో వస్తువుల మీదనో, పదవుల మీదనో, పదార్థాల మీదనో, ఓకే. కానీ ఇక్కడ మా తాతగారు గురువు గారే వీళ్ళు చచ్చిపోతారేమో అని నాకు భయం కలుగుతుంది. సరే, చనిపోకుండా ఎవరుంటారు? ఎవరైనా ఉంటారా? కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే, మరణ స్వభావం కలిగిన దానిని నువ్వు ఎప్పుడు ఆపలేవు. కానీ శాశ్వతంగా ఉన్నదానిని చూడొచ్చా? ఏదైతే శాశ్వతంగా ఉందో దాని వైపు చూడాలి. రాక్షసులు అందరూ అట్లా చేస్తారు, తపస్సులు చేస్తారు, చచ్చిపోయేదాన్ని చావకుండా ఆపాలి అని అనుకుంటారు. అన్ని ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాలి అని అనుకుంటారు. అందుకే రాక్షసులు అన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఎడం వైపు నుండి కుడి వైపుకి ప్రదక్షిణ చేయాలి అంటారు, అవునా? కానీ ఒకడు వస్తున్నాడు, వాడు కుడి వైపు నుండి ఎడం వైపు ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమంటారు వాడిని? అసురుడు అంటారు. తెలియక చేస్తున్నాడండి, ఓకే చెప్పారు, నేను ఇట్టే చేస్తానంటే వాడు ఖచ్చితంగా రాక్షసుడే. ఎందుకయ్యా? మీరు అప్రదక్షిణం కుర్వాణ. రాహుకేతువులు ఉన్నారే, వాళ్ళు కుడివైపు నుండి ఎడవైపు తిరుగుతారట. ఎందుకయ్యా? రాక్షసులండి వాళ్ళు. అలాగే పద్ధతిగా వెళ్లాల్సినటువంటి విధానంలో వెళ్లకుండా వ్యతిరేక దిశలో వెళదాము అని అంటే, కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు నడవడానికి, చేతులు ఇచ్చాడు పని చేయడానికి. నేను చేతులతో నడుస్తానంటే నరకం ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకం ఇక్కడే కనిపిస్తుందండి. ముక్కు నుండి రంధ్రాలు గొంతులోకి ఉన్నాయి, చెవు నుండి రంధ్రాలు గొంతులోకి ఉన్నాయి, నోటి నుండి రంధ్రాలు గొంతులోకి ఉన్నాయి కదా. ఈఎన్టీ అని అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. 3 చోట్ల నుంచి గొంతులో కడతాయి. కాఫీ దేంతో తాగుతాం? నోటుతోనా, ముక్కుతోనా? 4 పుండే నీరు ముక్కులు పోస్తారా? సస్తాడు, అవునా? ముక్కుంది గాలి పీల్చుకోవడానికి, వాసన పీల్చడానికి, చెవులుంది శబ్దాలు వినడానికి, నోరుంది
అఫ్ కోర్స్ ఇది మాట్లాడుతుంది, లోపలికి తింటుంది, తాగుతుంది కూడా. దేని పని అది చేయగలగాలి. కాదండి నా ఇష్టం అంటే నరకం తప్పిస్తాయి. భయంకరంగా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఇక్కడ కూడా నశించిపోయే దాని మీద తాదాత్మ్యం వద్దు, శాశ్వతమైన దాని మీద తాదాత్మ్యాన్ని పెంచుకో. నువ్వు శాశ్వతంగా ఉండాలి అనుకుంటే. షుగర్ పేషెంట్ నాకు స్వీటే తింటానండి, డాక్టర్ గారు చెప్పాడు తింటే సస్తావయ్యా అని. నాకు ఇష్టం అదే తింటాను, సస్తావు గ్యారంటీ. అలాగే ఇక్కడ వ్యక్తి శాశ్వతంగా సుఖాన్ని పొందాలి అంటే సుఖాన్ని ఇచ్చేదాన్ని పట్టుకోవాలి, ఆ సుఖం శాశ్వతంగా ఇచ్చేదాన్ని పట్టుకోగలగాలి. సో అది ఎక్కడుంది? మనసుకు వెనకలే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడిని పట్టుకుంటే అది లభించడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ తాత ముత్తాతలు వీళ్ళు కూడా ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు లేరు. వాళ్ళు ఇక్కడే ఉండాలంటే కుదరదు. కానీ నువ్వెవరు? దేహమా ఆత్మ? ఆత్మ ఉంటేనే మనిషి బతుకున్నాడు, అవునా? ఆత్మ వెళ్ళిపోతే మనిషే లేడు, వెళ్ళిపోయారండి. మరి మీ తాతగారు ఎవరు? తాతగారు దేహమా ఆత్మ? మరి గురువు గారు ఎవరు? దేహమా ఆత్మ? నువ్వు దేని చూడాలి? అసత భావ నవిద్యతే. అసత్ అయినది, నిజం కానిది ఉన్నట్లు కనిపించిన అది నిజం కాదండి. సతః అభావ నవిద్యతే. నిజంగా ఉన్నది కనిపించకపోయినప్పటికీ కూడా అక్కడ ఉంది. అది లేనిది ఉన్నట్లు కనిపించిన నిజానికి లేనిదే, కానీ ఉన్నది కనిపించకపోయినప్పటికీ కూడా అది నిజంగా ఉన్నది. ఇదేమిటండి? కళ చూస్తాం కదా, అందరం కళను చూస్తాంగా, కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? మేలుకుంటే అప్పుడు తెలుస్తుంది. నీకు అంత స్పష్టంగా చూసావు కళను, నిజమా అబద్ధమా? స్పష్టంగా చూసినప్పటికి కూడా అది నిజం కాదండి. నాకు కనిపించింది, రకరకాల అనుభవాలు కూడా వచ్చాయి, కానీ అది నిజం కాదు, అది నిజం కాదు. సేమ్ వే ఇక్కడ ఆత్మ కనిపిస్తుందా? నేను అనేది ఆత్మ, అది కనిపిస్తుందా? శరీరమే కనిపిస్తుంది. శరీరం కూడా కళ లాంటిది, కాకపోతే దీర్ఘ స్వప్నం. శరీరం ఉన్నట్లుగా కనిపించిన ఇది శాశ్వతం కాదండి. ఆత్మ కనిపించకపోయినా అది నిజం, శాశ్వతం. గాలి ఉందా లేదా? ఇక్కడ గాలి ఉందా లేదా? కనిపిస్తుందా? ఓ ఫ్యాన్ తిరుగుతుంది కదండి, ఓ ఒంటి మీద కదులుతుంది, బట్టలు కూడా కదులుతున్నాయి కదా. కంటికి కనిపిస్తుందా గాలి? లేదు. కనిపించినంత మాత్రం లేదని అంటామా? అనడానికి వీలు లేదు కదా, ఉంది కదా. ఇక్కడ వేడి ఉంది, అగ్ని ఉందా? అగ్ని ఉందా లేదా? హీట్ అనేది ఉందా లేదా? లోపల 98 ఖచ్చితంగా ఉంది. బయట కూడా ఖచ్చితంగా అంతే ఉంది. కొంచెం ఎక్కువైనా వేడిగా ఉందండి అంటాం, కొంచెం తక్కువైనా చలిగా ఉందండి అని అంటాం. సో లోపల ఎంత ఉందో బయట కూడా అంతా ఉంది, కానీ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. బయట వచ్చేటువంటి మార్పులను నువ్వేమీ చేయలేవు, లోపల వచ్చేటువంటి మార్పులకు వైద్యం చేయించుకోవాలి, అవునా? లోపల కూడా అగ్ని ఉందా లేదా? ఉందండి. కనిపిస్తుందా? లేదండి. మనసు ఉందా లేదా? ఎవరి మనసు వాడు కనిపిస్తుంది. ఎక్కడుందా? ఇంట్లో ఉందా? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది లేదండి, అవునా కదా? దాని స్వభావమే అది. మనం ఎక్కడుంటే అక్కడ ఉండదు, అవునా? మనం చోట ఉంటే అది ఇంకో చోట తిరుగుతూ ఉంటుందండి. అయినా ఉందా లేదా? ఉంది. ఎక్కడుందో కూడా మనకు తెలుసు, ఎవరి మనసు గురించి నాకు తెలుసు. కానీ ఇతరులకు కనిపిస్తుందా? లేదు. ఉంది కదా, కనిపించేది ఎందుకు? అది సూక్ష్మం అండి.
మనసు కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మస్వరూపం. ఆత్మ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది, అంతటా ఉన్నటువంటిది. అది కనిపించదు, కానీ లేదంటావా? ఆత్మ లేదు అంటే ఇక్కడ మనిషి కాదు కదా, ఏ జీవి ఉండడానికి లేదు. ఉంటే కనిపించదు. నాస్తికుడు అంటాడు దేవుడు ఉంటే చూపించు అని. దేవుడు ఉంటే చూపించు. ఉన్నాడా లేడా? ఉంటే చూపించు. నీకు గుండె ఉందా? మీకు గుండె ఉందా? చూసారా మీరు ఎప్పుడన్నా? ఒకవేళ ఈజీయే కదా, అది పెట్టిట్టనే తీస్తే కనిపిస్తుంది ఈజీగా. కనిపించదు, ఈజీ. 1 నిమిషం, అర నిమిషం చాలు, తర్వాత మళ్ళీ ఉండవు. తీసేటప్పటికే చూడడానికి మిగలం కదా. లోపల లబ్ డబ్ లబ్ డబ్ అంటే అది వాచ్ రా బాబు, ఆటోమేటిక్ వాచ్, ఎలక్ట్రానిక్ వాచ్. గుండె కాదంట. నమ్ముతా? ఉందండి. చూడకపోయినా నమ్ముతాం, చూడకపోయినా నమ్ముతాం. అయ్యా అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆత్మస్వరూపంగా భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింట్లో ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన శాశ్వతుడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. అవునా? కానీ ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంది, కానీ ఇది శాశ్వతం కాదు. కళ కంటున్నంత వరకే ఉంటుంది, కళ్ళని మేలుకుంటూనే కనిపించదు. ఎందుకంటే అది నిజం కాదండి. అది ఎవరు నిద్రపోతున్నాడు, పంపించండి బయటికి. ఎక్కడో లేచి ఇంటికి పడుకోబోడే. క్లాస్కి వచ్చింది నిద్రపోవడానికి కాదు, నిమ్మడానికి. మేము తలకాయ టెహీ అంటే మిగతా వాళ్ళకందరికి కూడా నిద్ర వస్తారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వినడానికే రావాలి. ఉన్నది నిజమైతే ఎప్పటికీ ఉంటుంది. నిజం అన్నప్పుడు మార్పు లేనిది అని కదా. అబద్ధం, ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి అబద్ధం సాక్ష్యం చెప్పాడు అనుకోండి, వాళ్ళు వెంటనే ఓకే అని చెప్పరు, మళ్ళీ పిలుస్తారు. 4 రోజుల తర్వాత వాయిదా వేస్తారు, 3 నెలల తర్వాత వాయిదా వేస్తారు, మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ అదే ప్రశ్నలు వేస్తారు. అవునా? ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలకు రమ్మంటారు. ఇలాగ ఒక 5-6 సార్లు చెప్తారు. ఏంటంటే వీడు 5-6 సార్లు చెప్పింది ఒకే విధంగా మార్పులు లేకుండా కానీ చెప్పాడు అంటే అప్పుడు నిజమని చెప్పి స్వీకరిస్తారు. కానీ వీడు చెప్పేది అబద్ధం అయితే ఒకసారి చెప్పి 4 రోజులకో 3 నెలలకో వస్తే కరెక్ట్గా ఉన్నట్టు చెప్పగలడా? మార్పులు కనిపిస్తాయి కదా. ఆ మార్పులు కనిపించినప్పుడు జడ్జి గారు గుర్తిస్తారు, వీడు కావాలనే దొంగ సాక్ష్యం చెప్తున్నాడండి, ఇది నిజం కాదండి. నిజమైతే ఎప్పటికి నేను చూశాను అని అన్నప్పుడు ఎప్పటికి మర్చిపోవడానికి అవకాశం లేదు. అదే చెప్తాడు, ఎప్పుడు అదే చెప్తాడు. సేమ్ వే ఎప్పటికీ మార్పులు లేకుండా శాశ్వతంగా ఉన్నది సత్యం, అదే భగవంతుడు. నిరంతరం మారిపోతూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది అశాశ్వతం, కానీ ఉండదు, కలగతంలో కలిసిపోతుంది. అలాగే ఇక్కడ భగవంతుడు శాశ్వతుడు, సత్యమైన వాడు, నిజంగా ఉన్నవాడు, ప్రతి వ్యక్తికి ఆత్మ అయినవాడు. ఆయనకి మరణం అంటూ లేదు, కానీ కనిపించడు. జ్ఞానికి 2 విషయాలు తెలుస్తాయి. కనిపిస్తూ ఉన్నట్లుగా ఉన్నది ఏదైతే ఉందో ఇది కాలగర్భంలో కలిసిపోయేది. కనిపించకపోయినప్పటికీ నిజంగా ఉన్నది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుందండి. ఉభయోరపి దృష్టవంత వనయోగ తత్వదర్శుడు. ఈ 2 ఉన్నాయే, ఉన్నట్లు కనిపించిన అశాశ్వతమైంది, అవునా, ఉన్నట్లు కనిపించకపోయినా శాశ్వతంగా ఉన్నది. తత్వజ్ఞాని అయిన వాడికి 2 స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకు? అర్జునుడు మళ్ళీ చూస్తున్నాం, మా తాతగారు ఉన్నారంటారా లేనంటారా? అవినాశితు
విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। येन इदं सर्वं ततं తత్ అవినాశి విద్ధి. ఏదైతే బ్రహ్మాండానికి అంతటికి ఆధారంగా ఉందో అది నాశనం పొందదు, శాశ్వతంగా ఉంది. వినాశం అవ్యయస్య అస్య, ఆ శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎవ్వడూ నాశనం చేయలేడు. నకశ్చిత్ కర్తుమర్హసి, దాన్ని నాశనం చేయడానికి ఎవరికి చేత కాదండి. హిరణ్యకశిపుడు చనిపోయాడు, హిరణ్యకశిపుడు పట్టుబట్టి ఏం చేశాడు, పోయి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు, నాకు చావు లేని పదవి ఇవ్వాలి. శరీరమే కదా, చచ్చిపోతుంది కదా, ఆయన ఎన్ని చెప్పినా నా చావు లేకుండా కుదరదురా అనేది. ఎందుకు చావులేని పదవి? అది వాడి కోసం కాదు, నేను చావు లేకుండా ఉంటే అందరినీ చంపేయచ్చు కదా. అర్థమైందా? చావు లేకుండా నేను శాశ్వతంగా ఉండాలని కాదు, నేను చచ్చిపోకుండా ఉండేటువంటి వరం వద్దే భూమి మీద అందరినీ చంపేయచ్చు కదా వచ్చిపెట్టి. ఇతరులని బాధలు పెట్టడానికి, కష్టాలు పెట్టడానికి, నష్టాలు పెట్టడానికి పదవులు కావాలి అనుకున్నవాడు పదవులో ఉండగానే పోతాడు, లేదా పదవి శాశ్వతంగా అయినా వెళ్ళిపోతుంది. అవునా? ఎందుకయ్యా పదవి అంటే నా శత్రువులు నాశనం చేయాలంటే నాకు పదవులు కావాలి. వీడు అందుకే వెళ్ళాడు, అందుకే రాక్షసుడు అని అన్నాడు. ఎందుకయ్యా పదవి? సమాజానికి సేవ చేయడానికి పదవి అని అనుకున్న వాడికి సమాజం ఆదరిస్తుంది ఎన్నిసార్లు అయినా. కాదండి, పదవి ఎక్కుతూనే ఇతరులు ఎవడవండి చంపాలా, నరకాలా, పూర్తి చేయాలా, కాల్చేయాలా అనుకున్నాడు. వాడి పదవి ఇచ్చి లాభం ఏంటి? రాక్షసుల పని అదే. అందుకే ఏంటంటే నాకు కానీ చావులేని స్థితి వస్తే నేను అందరినీ చంపుతూ కూర్చోవచ్చు. ఎవరిని మొట్టమొదటి ఎవరు చెప్తారు? ఇప్పుడు వచ్చాడు, వరం ఇచ్చాడు ఈయన కదా, చావులేని స్థితి కాదు. కానీ ఇంకొక రకంగా వీడు అడిగాడు, మనుషుల చేత కానీ, పక్షుల చేత కానీ, ఆయుధాల చేత కానీ, దేవతల చేత కానీ, మృగాల చేత కానీ, వాడు ఇవన్నీ సరే పో అన్నాడు. అందుకే ఆయన వచ్చాడు, నర మృగం, నర సింహ రూపంలో వచ్చి చంపడానికి వచ్చాడు కదా. వీడు అయిపోయిందట. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? వరాన్ని పొందాడు. రాక్షసులకి వ్యతిరేకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళేదా కక్ష కట్టి వస్తూనే పోయికుంటానికి వెళ్ళిపోయాడట. విష్ణుదేవుడు చంపేసి వచ్చేస్తాను. ఎవరిని? విష్ణుదేవుడిని చంపేసి వస్తానని వెళ్ళిపోయాడట. వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి ద్వారపాలకులు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళని కట్టి ఇసురు వారేది లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆదిశేషుడు ఉన్నాడు కదా, విష్ణుదేవుడు కనిపించలేదు. వైకుంఠంలో తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయాడు. విష్ణుదేవుడు లేడు. ఆదిశేషుడు బెదిరించాడు, ఎక్కడ్రా మీ బాస్? లేడండి, ఏదో పని మీద వెళ్ళిపోయాడండి. ఇప్పుడే నేను గేట్ దగ్గర ఉన్నప్పుడే వీటిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, విన్నా. చెబుతావా చెప్పమంటావా అన్నాడు. అవునండి, నిజంగానే ఉన్నారండి. అప్పుడు నిజంగానే ఉన్నారండి. అప్పుడు ఇప్పుడు చెప్పి ఎక్కడ దాముకున్నాడు అన్నాడు. విష్ణుదేవుడు వీడు వస్తే దాముకుంటాడు. హిరణ్యకశిపుడు వస్తే విష్ణుదేవుడు భయపడి దాముకున్నాడండి. నిజంగా దాముకున్నాడా అని చెప్పాడు. వీడికి ఏదో ఒకటి వాడికి నచ్చినట్టు చెప్పాలి. ఏమిటయ్యా? అయ్యా ఇంతవరకు ఉన్నాడు ఇక్కడే, నువ్వు లోపలికి వచ్చేటప్పటికి భయపడి చిన్న దోమ ఉంటుంది, దోమ కంటే చిన్న పురుగులాగా మరి నీ ముక్కులో నుంచే దూరి నీ గుండెల్లోకి వెళ్ళి దాముకున్నాడండి. వీడు నమ్మేశాడు. అవునా? ఇంకా ఎక్కడ ఉన్నాడు అని చెప్పినా వెతుకునే ఉంటాడు వీడు. కానీ ఇప్పుడు విష్ణువుని చంపాలంటే ఏం చేయాలి? వీడు వాడి గుండెలు మొదలు కొట్టుకో. అవునా? వాడు ఎంత చూడండి, వాడు ముల్లోకాలనే
స్వాధీనం చేసుకున్నాడు, బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు. కానీ వాడికి ఆ చిన్న సూక్ష్మమైన విషయం వాడికి అర్థమై సావలేదు. అధికారంతోనో బలంతోనో ధనంతోనో మదమెక్కిన వాడు ఉన్నాడే, వాడికి దృష్టి సూక్ష్మంగా ఉండదు, అన్ని విషయాలు అర్థమై సావం. వాడు ఆ శాంతిలో వేయించబడుతున్నాడు, అశాంతిలో వేయించబడుతున్నాడు. వాడికి సూక్ష్మమైన నీ గుండెలు ఇక్కడ దాక్కున్నాడా తిరుకోడు, మళ్ళీ దొరకకుండా ఉంటాడా, నాకు మళ్ళీ వస్తాను అని మళ్ళీ విష్ణు అంటే ఎవరు? సర్వవ్యాపకుడైన పరమాత్మ. శివుడు అంటే మంగళకరమైన చైతన్యము. ప్రహ్లాదుడికి నారాయణుడికి వీడికే హిరణ్యకశిపుడికి వాదం. ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 ఏళ్ళే. 5 ఏళ్ళే అప్పుడు. వీడికి లక్షల సంవత్సరాలు ఉన్నాయి. హిరణ్యకశిపుడికి లక్షల సంవత్సరాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాలు వాళ్ళిద్దరికి వాదం పడితే ఎక్కడున్నాడు శోభించరా అని హరి అని అంటే నవ్వుతాడు ప్రహ్లాదు. పిచ్చి తండ్రి మాత్రం తెలియదు. ఇందుగరడందులేడని సందేహమనరు శక్తి సర్వోపగతుండు ఎందెల్లు వెదకి చూసిన అందందే గరడు దానవాగ్రణి వింటే. నువ్వు వింటావా? మీ అమ్మ మాట వినలేదు, మీ నాన్న మాట వినలేదు, మా అమ్మ మాట వినలేదు, ఇప్పుడు నా మాట వింటావా? నువ్వు వింటావా? అవునా? దానికి దానవాగ్రణి రాక్షసు రాజా, అశాంతిలో కాగిపోయావంటే రాక్షసుని అంటారు. అవునా? శాంతి ఉందా నీకు? లేదు. కావాలనుకున్నావా? అది కూడా లేదు. కావాలని కూడా లేదు కదా నాన్న. చక్రాయుధుడు అవునా, ఎందెందు వెతక చూసినా అందందే గలడు, అంతటా ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదు. కాదు పిచ్చి తండ్రి, అంతా అనేది ఏదైతే ఉందో ఆకాశంతో సహా ఆయనలో 4 అంతే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది అప్పుడప్పుడు అజ్ఞానం. లక్ష్మీదేవి కూడా అనుమానం అంట విష్ణుదేవుడు చూస్తే. నేను బయటకు వెళ్ళాడా అనుకోండి, ఆయన కోపం వస్తుంది అక్కడ టైంకి రాకపోతే. మీకు కూడా వస్తుంది కదా, టైంకి ఇంటికి పోయినా రాకపోతే ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏమో అవునా అనిపిస్తుంది కదా. ఆ లక్ష్మీదేవి కూడా అనిపించిందంట. ఆమె వెళ్ళాడు తిరిగి రాదా, ఎక్కడికి వెళ్ళాడు అని. ఆమె చాలా అనుమానం. ఏమని? ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యామిలీ పెడతాడండి. అవునా కదా? ఎక్కడికి వెళ్తే అక్కడ అవతారం ఎత్తుతాడా లేదా? ఈక అనుమానం. తర్వాత లేట్ వచ్చాడట, నిలదీసి అడిగిందంట, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని. జనలేగా అడుగుతాడుగా. అవునా? అడిగితే ఆయన అన్నాడట, నీకేం పని బాట, ఇంట్లో కూర్చోవద్దు, నాకు ఎంత పని ఉంది ఏంటి. ఏముంది, ఏం పని ఉంది, నీకు ఏం పని చేస్తున్నావు? లక్ష్మీదేవి అడిగిందట. ఆయన అన్నాడట, అదేంటది, సర్వలోకాలలో ఉన్న సర్వ జీవరాశులకి ఆహారం ఇచ్చేవాడు ఎవరు? విష్ణుదేవుడేనా? అన్నా కదా. సర్వలోకాలు నడిపేది ఎవరు? అందరికి అన్ని ఇచ్చేది ఎవరు? ఏమనుకున్నావు? సర్వ జీవరాశులకి ఆహారాన్ని ఇచ్చి రావాలి అంటే అంత సులభం అనుకున్నావా? అవునా? కొంచెం లేట్ అయింది అందరికి ఇచ్చి వచ్చేటప్పటికి. ఒళ్ళు మండింది కదా. ఇది కావాలని ఏదో చెప్తున్నాడు అని. మనిషికి కోరిక వచ్చినా, కోపం వచ్చినా, అంటే కామక్రోధాలు, వీటిల్లో ఏది వచ్చినా వివేకం నశిస్తారు. నిజం తెలియదు. దానికి ఏంటంటే కామక్రోధాలు అంటే కోపంలో కానీ కోరికల్లో కానీ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ నిర్ణయాలు చేయకూడదు, తప్పుడు దారి పడతాం. ఈమెమనుకుంది తెలుసా, ఇట్లా కాదు, ఈయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఏమిటి అని అంటే సరే మరుసో చెడిపోయాడు ఆయన. వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. ఏం చేసింది,
ఒక గండు జీవం పట్టుకొని ఒక కుంకుమ భరణ లాంటి దాంట్లో వేసి తీసుకెళ్ళిపోయి దాన్ని లోపల జాగ్రత్తగా పెట్టింది. జాగ్రత్తగా అందరికీ ఫుడ్ ఇస్తున్నాను అన్నాడు కదా, సర్వజీవరాశులకి ఫుడ్ ఇస్తున్నాను అన్నాడు కదా. మరుసటి మళ్ళీ అలాగే లేట్గా వచ్చాడు. లేట్గా వస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళారండి ఆమె అంత మాటలు నేరుగా, ఈరోజు కూడా అందరికీ ఫుడ్ ఇచ్చారా? ఎస్ అన్నాడు. నిజం చెప్పండి. నిజంగా ఇచ్చిచ్చాను, అందరికీ ఇచ్చేసి ఇచ్చాను. ఆమె ఇక్కడ లాభం లేదని చెప్పి చేయబట్టుకుని లాక్కుని లోపలికి వెళ్ళిపోయి బాక్సులు పెట్టింది కదా, ఆ సేవను తీసి అవును ఈ సేవ కూడా ఇచ్చావా నువ్వు కదా అలాగా తీసి ఆయన చూపించిపోతే ఇటు చూస్తుందట. అట్లాగే అనిపిందట. ఏమిటి అని అంటే ఆయన నుంచి ఇటు తొంగి చూశాడు. తొంగి చూస్తే ఏంటి, ఆ చీమ దగ్గర ఇంత ఇది ఉందట, చక్కెర గడ్డ. ఎవరు వేశారు అది? ఏమి లక్ష్మి నిజమేనా అన్నాడు ఆయన. అవునా? ఏమయ్యా ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఏదో దేహంతో బయటికి కనిపిస్తున్నాడు కాబట్టి ఈ దేహాన్ని అనుకుంటావా? ఆయన కూడా ఆయనే అంటాడు ఒకసారి 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి, బుద్ధి లేని వాళ్ళు నన్ను కూడా ఒక మనిషిలాగా ఒక దేహం అని అనుకుంటారు. అవునా? నన్ను ఒక దేహం అని అనుకుంటున్నారు. దేహం ఒకటైతే ఒక చోటే కదా ఉంటుంది, ఒకేసారి 7 చోట్లకి ఎట్లా వెళ్ళగలదు? కాబట్టి సర్వత్రా వ్యాపించున్న పరమాత్మ చైతన్యమయ, దానికి నాశనం లేదయ్యా. ఎవడో నాశనం కలిగించలేడయ్యా. కరెంటు మీద కోపం వచ్చింది. ఎందుకు? పిల్లాడు ఎవడో పట్టుకుంటే షాక్ కొట్టింది. ఆ యజమానికి కోపం వచ్చింది. కరెంటును చంపేద్దాం అనుకున్నాడు. అవునా? కరెంటును చంపేద్దామని ఐరన్ రాడ్ తీసుకున్నాడు. వెళ్ళి వైర్లో బాక్స్ దగ్గర వెళ్ళి కొట్టాడు. ఏమవుతాడు? వీడే వేస్తాడు. అవునా కదా? కరెంటు చచ్చిపోతుందా? నో. నువ్వు కొన ఖర్చు పెట్టినా ఆ బల్బులో, స్విచ్లో, బోర్డులో పగిలిపోయి నీకు షాక్ కొడుతుంది, కానీ దాన్ని ఏమి చేయలేవు నువ్వు. అది అట్లాగే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ కరెంటుని వినియోగించుకుంటూ వాడుకునే వస్తువులు ఉన్నాయి. బల్బులైనా, ఫ్యాన్లైనా, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ, ఏదైనా సరే ఇవి చెడిపోతూ ఉంటాయి వస్తువులు. ఇవి పనికి రాకుండా పోతాయి. కానీ అది కరెంటు కనిపిస్తుందా? స్వభావాన్ని కనిపించదు. కానీ ఉందా లేదా? ఉందండి. సేమ్ వే తత్ అవినాశిత్తు ఇది. పరమాత్మ నాశనం లేనివాడు. ఆయనే సర్వత్రా సర్వజీవరాశుల్లో వ్యాపిస్తున్నాడు. అస్య అవ్యయస్య, అలాంటి పరమాత్మని వినాశం కర్తం నకశ్చిత్ మర్హతి. ఆయన చంపేసి వస్తాము అనే విషయం ప్రహ్లాదుడేనే అవుతాడు. ఏం పిచ్చి తండ్రి అయ్యాను, అవునా కదా? లాస్ట్కి మళ్ళీ ఎరా నీ హరి సామంలో ఉన్నాడా అంటే ఉన్నాడు తండ్రి. చూపించాడా? సో కాబట్టి ఏమిటయ్యా, ఇక్కడ అంతటా ఉన్నాడు. అవసరమైన వాళ్ళకే కనిపిస్తాడండి, చూడగలిగిన వాడికే కనిపిస్తాడండి. అంతవంతయిమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత. ఇమే దేహ అంతమంతా, కనిపించే దేహాలు ఉన్నాయి. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శరీరిణ, దేహంలో ఉన్న ఆత్మ ఉన్నాడే ఆయన నిత్యస్య ఉక్త, శాశ్వతంగా ఉంటాడు. కరెంట్ ఉంటుంది, కానీ బల్బులు కాలిపోతూ ఉంటాయి. పవరు అలాగే ఉంటుంది. అనాశిన అప్రమేయస్య, నాశనమే లేనివాడు, అంతగా నిండి ఉన్నటువంటి వాడు భగవంతుడు. మరి ఆయన ఎలా చనిపోతాడు అర్జున? ఇప్పుడేనట్టుగా తాతగారంటే ఆత్మదేహమా? అక్కడ చెప్పాడు, వచ్చి తాతగారే కాదు, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, బంధువులు, స్నేహితులు, తమ్ముళ్ళు, అన్నలు,
ఆ కొడుకులు, మనవాళ్ళు, తండ్రులు, తాతలు, వాళ్ళందరూ చనిపోతారు కదయ్యా. దేహాలన్నీ పోయేటివే కదా. ఇమీ దేహాః అంతవంతః శరీర నిత్యస్య ఉక్త. లోపలున్న శరీరధారి ఎప్పటికీ ఉండేవాడే. మరి ఆత్మను ఎవరు చంపుతాడయ్యా? ఆత్మ చంపబడదు. ఎలా? యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఎవరైతే ఈనం ఈ ఆత్మను హంతారం వ్యక్తి చంపుతున్నాడు అని అనుకున్నా, హతం మన్యతే యాచైనం ఈయన చనిపోతున్నాడు అని అనుకున్నా, ఆత్మ చంపుతుంది అనుకున్నా లేదా చంపబడుతుంది అని అనుకున్నా, తౌ న విజానీత వాళ్లకు ఈ విషయం గురించి అసలు తెలియదు. అయం ఆత్మ నా హంతి నా హన్యతే, చంపేది కాదు చంపబడేది కాదు. ఒక కుండ తీసుకున్నాం, కుండ మట్టితో తయారైంది. కుండలో ఆకాశం ఉందా? ఖాళీ. కుండలో ఆకాశం ఉంది కదా. ఇప్పుడు కర్ర పెట్టి ఆకాశం మీద కోపం వచ్చి కుండను కొట్టాము, కుండ పగులుతుందా? ఆకాశం పగులుతుందా? కుండ పగులుతుంది. ఆకాశం దానికి ఏం కాదు, అది సూక్ష్మమైనటువంటిది. దాన్ని ఎవడు ఏమి చేయలేడు. పైకున్న కుండ పగులుతుంది. సేమ్ చంపుకోవడం చంపబడడం అనేటువంటిది కేవలం స్థూలంగా ఉన్న దేహాలకు సంబంధించిందే. కానీ దేహం లోపల ఉన్న ఆత్మను ఎవడు చంపలేడండి. అది చంపదు, చంపబడదు. ఎందుకు? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కాబట్టి. బల్బును పగలగొట్టగలవు, కరెంటుని చంపలేదు. బల్బును చంపేయగలవు అంటే పగిలిపోయిందంటే చచ్చిపోయినట్టే కదా. బల్బును పగలగొట్టగలవు, కరెంటుని పగలగొట్టలేదు. ముక్కలు చేస్తానండి కరెంట్ని. నీ తరంగా అది ఏం చేయడానికి అవకాశం లేదు. ఎందుకు? అది సూక్ష్మమైనటువంటిది. లేదండి నీళ్ళు పోసి ఆర్పేస్తా. ఏం చేస్తుంది? నీళ్ళు పోస్తే పవర్ ఏం చేస్తుంది? నీళ్ళు పోస్తే నిన్ను అక్కడ పెట్టి లాగే అక్కడికి కొడతాది, ఎగిరిపోయేటట్లుగా. కానీ దాన్ని ఏం చేయలేవండి. కానీ మరి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మను. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మనిషి నిజస్వరూపంలో ఆత్మ ఉన్నాడు. ఆత్మస్వరూపత మరణం అనేది లేదు. సూక్ష్మంగా గుర్తించగలగాలి. మరణం ఆత్మకు లేదు. ఎలా చెప్తావు? ఆత్మ మరణం లేనిది అని సంపూర్ణమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. చూడండి 20 శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచితో నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్య శాశ్వతోయం పురాణః. న హన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే ఆత్మా న హన్యతే. శరీరం చనిపోయినప్పటికీ కూడా శరీరధారి అయినటువంటి వాడు ఉన్నాడే చనిపోవడం అండి. మా గురువు గారు కథ చెప్తూ ఉండేవారు. 2 వ్యక్తులు కొట్టుకున్నారట. ఒక వ్యక్తి ఏమో రెండో వాడిని బాగా కొట్టాడు, రక్తం వచ్చేటట్టు కొట్టాడు. వాడు పాపం ఏమీ చేయలేక కామ్గా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయినా వాడికి నిద్ర పట్టలేదు. అక్కడికి మయసభను చూడడానికి వెళ్ళిన దుర్యోధనుడు ఉన్నాడే, దుర్యోధనుడు ఒంటరిగా వెళ్ళే సభ అంతా చూస్తున్నాడట.
సభ చూస్తున్నాడు. సభ విచిత్రంగా ఉంది. మైడు కట్టించింది అదంతా. విశ్వకర్మ కొడుకు మైడు ఆడకి వచ్చేచ్చినటువంటిది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. కనిపిస్తూ ఒకసారి ఇది నీళ్లు ఉన్నాయి అని అనుకోని పంచి పైకి ఎత్తుకుని చచ్చిపోతాడు. అవునా? ఇంకో చోట నీళ్ళు ఏమీ లేదు, ఇంకో చోట నీళ్లు ఉన్నాయి, ఇది కూడా ఒట్టి నీడే కదా అనుకో వెళ్ళిపోయాడు. పడిపోయింది అట్లా. బట్టలు అనేది తెచ్చిపోయా. వాళ్ళు ఎవరో చెలికత్తలు వాళ్ళు చూస్తున్నారు వేశారు. ఈయన రాజు కదా. ఎక్కడికైనా మీరు ఒక ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక చోటకు వస్తే ఎవరు పక్కన ఉంటారు కదా. అవునా? చూపించడానికి ఎవరో ఒకరు తీసుకెళ్తారా? ఒంటరికి వెళ్ళిపోతాడా? లేదు కదా. వీడు కూడా రాజు కదా, ఎవరినో పక్కన పెట్టుకొని వెళ్ళాలి కదా. వీడే రహస్యాలన్నీ కనుక్కొని వచ్చేద్దాము అంటే ఎక్కడ ఏది అందంగా గొప్పగా విలువైంది కనిపిస్తే ఎత్తుకెళ్ళిపోదాం అనేటువంటి దుర్బుద్ధి, నీచబుద్ధి. అందుకే రహస్యాలన్నీ కనుక్కుందామని వెళ్ళాడు. ఆ నీళ్ళలో పడ్డాడు. వాళ్ళు చూసి నవ్వారు. ఎవరు అక్కడ నవ్వుతున్నారు ఏంటా అని అప్పుడే ద్రౌపదేవి వచ్చి వాళ్ళని తిట్టి పక్కకు పంపించింది. అప్పుడే ఆమె చూసింది. అటు చూసినప్పుడు వాడు అప్పుడు తలెత్తి చూశాడు. నవ్వింది ఎవరు? చెలికత్తెలు. చూసింది ఎవరిని? వీడు ద్రౌపదీదేవే నవ్వింది అని. వీడికి ఏ బాధ కల్పించినా చెప్పుకోవడానికి ఒకడున్నాడు. ఎవడు? వీడు వీళ్ళ అమ్మకి చెప్పుకోడు, నాన్నకి చెప్పుకోడు, తమ్ముడికి ఎవడికి చెప్పుకోడు. అవును, భార్యకి కూడా చెప్పుకోడు. వీడిని ఎవడు నాశనం చేయాలని వచ్చాడో వాడికి చెప్పుకుంటాడు. అవునా? ఏమని చెప్పుకున్నాడు? నేను చచ్చిపోతా. అదేవాడు అనేది నేను సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. అవునా? సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అన్నాడు. ఎందుకు చేసుకుంటావు అంటే నాకు అక్కడ అవమానం అయింది అంటాడు. అదేమో ఎంతగా ఎక్కడ చూపించారు. ఏమని? అస్సలు వాళ్ళ రాజసూయ యాగానికి నేను ఎందుకు వెళ్ళాలి? అవునా? అదే చెప్తారు. నువ్వు వెళ్ళి తిరిగిపో. అవునా? అక్కడ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటేనే పో. ఆ భవనంలోకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి తిరిగిపో. ఆ నీళ్ళల్లో ఎందుకు పడాలి? పడి తినిపో. వాళ్ళు ఎందుకు రావాలి? అవునా? ద్రౌపది ఎందుకు కావాలి? కాబట్టి నేను చచ్చిపోతా. ఎంత మూర్ఖుడు అంటారు. చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. వాడు శకుని అక్కడ కూర్చొని వాడేం ప్లాన్ వేస్తాడు? బయటకు అంటాడు, అల్లుడు నువ్వు చచ్చిపోకూడదు. పైకి అంటాడు, అప్పుడే ఎటు చస్తావరా నువ్వు, నిన్ను కొంచెం కొంచెం చంపుతాను రా అని లోపల. అవునా కాదా? అది చచ్చిపోకూడదు అల్లుడు, నువ్వు అప్పుడే ఎటు చస్తావురా. అవునా? ఒకేసారి చంపితే నాకు కసెట్లా తిరుగుతుందిరా. నిన్ను కొంచెం 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 చంపుతాను లోపల కూడా. ఆ మూర్ఖుడికి ఏమీ అర్థం కాదు. అవునా? మనసు శాంతిగా ఉన్నవాడికి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకయ్యా ధర్మాత్ముడు మహాత్ముడు అని అంటారు అని అంటే, మన మనసు కామ్గా నిగ్రహించుకుని కూర్చుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అన్ని వినిపిస్తాయి. ఏం వినేది ఏంటి? శివ ఆత్మ. చెవే వింటా, చెవి ద్వారాగా ఆత్మ వింటుంది. వాడు పైకి చెప్పినా వినిపిస్తాయి, లోపల అనుకున్నా కూడా వినిపిస్తాయి. వీడికి అంత ఎక్కడుంది? రాక్షస ఏదవా. అవునా? ఒళ్ళంతా అసుర లక్షణాలే. వీడికి ఎక్కడ వినిపిస్తాయి అవన్నీ? అసలు జరిగింది ఒకటి అక్కడ, వీడు ప్రతిపాదించుకునేది ఇంకొకటిగా భావించడం. ఎలాగైనా వాళ్ళని చంపుతాను అని అంటాడు. ఎట్లా చంపుతావు? ఏ విధంగా చంపుతావు? అలాగే ఈ ఇద్దరు కొట్టుకున్నారు కదా. వాడు రెండో వాడు అనుకున్నాడు, సాయంత్రం వెళ్ళి ప్లాన్ చేసుకున్నాడు, ఎలాగైనా ఈ రోజు రాత్రికి వెళ్ళి వాడిని చంపేసి రావాలి అనుకున్నాడు. రాత్రికి వెళ్ళి వాడు చంపేసి రావాలి. అర్ధరాత్రి వాడికి అన్నం సహించలేదు, స్నానం చేయలేదు, తిండి తినలేదు, నిద్రపోలేదు, అట్టే కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఒక కత్తి తీసుకున్నాడు, చెవిలో పెట్టుకున్నాడు. అలాగా నేరు పెడతాడు. తలుపులు వేసేసి ఉంటారు కదా, డోర్స్ వేసేసి ఉంటారు. వెనక నుండి పెరగడం వెళ్ళాడు.
గోడ ఇక్కడ అదేదో వాటర్ పైప్స్ ఉంటాయి కదా, వాటి పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెనక ఒక డోర్ తీసింది, ఏ లోపలికి వెళ్ళిపోయాడు. వాడికి ఆ పై నుంచి వెన్నెలో లేదా స్ట్రీట్ లైటో ఏదో పడే ఆ గోడకు ఆనుకోని ఉన్నట్టు కనిపించింది. వాడు ఉన్నట్టు కనిపించింది. నేరుగా నగల నుంచి వెళ్ళి కత్తి తీసుకున్నాడు. అవునా, కసా కసా. వీడు ఉదయం ఏ డ్రెస్ వేసుకున్నాడో ఆ డ్రెస్ తోనే కనిపించాడు అక్కడ. వేసు పొడిచేశాడు. ఆ రేటు వచ్చి వెనక నుంచి ఎగిరి పరిగెత్తే ఇంటికి వచ్చేసాడు. అని అనుకున్నాడు చచ్చిపోయాడు, ఇంకా పీడ ఎక్కడ అయిపోయింది అని. వీడు ఉదయం లేచి స్నానం చేసి ఇట్లా ఏమి తెలియని వాళ్ళగా మామూలుగా బయటకు వచ్చి చూస్తే బజార్లో వాడు కనిపించాడు. మళ్ళీ నేను కొట్టిన వాడు ఉన్నాడే, వాడు మళ్ళీ బజార్లో కనిపించాడు. అదెంటా వచ్చాడు? ఏమయ్యా మాత్రం బుద్ధి లేదా నీకు? అర్ధరాత్రి పూట గోడ అనుకొని ఎవడన్నా నిలబడతాడా? పడుకొని నిద్రపోతూ ఉంటాడు. కానీ నిద్రపోతూ ఉంటాడు, పడుకుంటాడా? మరి ఏం కనిపించాడు ఎవరికి? వాడు పగలేసుకున్న షర్ట్ ఉందే తీసే హ్యాంగర్కి తగిలిచ్చి పడుకున్నాడు వాడు. వీడు ఆ మసక చీకటిలో అది స్ట్రీట్ లైట్ వెలుగులో ఆ గోడ అనుకున్న షర్టు చూసి అదే మనసుకొని బడబడబడబడ పొడిసేసి వచ్చేసాడు. ఎవరు చచ్చిపోయాడు ఇప్పుడు? ఆ బట్ట ఏమన్నా చినిగిపోయి ఉండొచ్చు, అంతేనా? మనిషి చచ్చిపోయాడా? వీడేమనుకున్నాడు చచ్చిపోయాడు అనుకున్నాడు. సేమ్ వే అసలు మనిషి దేహము అనే బట్టకు లోపలున్న ఆత్మ పైకి కనిపించేది కేవలం పైన ధరించిన బట్ట ఉంది. అలాంటి శరీరమే ఈ శరీరము. దానికి ఎంతవరకు ఆయుష్ తెచ్చుకుందో అంతవరకు ఎవరు ఏం చేసినా వెళుతుంది. ఆయన ఎవరో గద్దర్ ఈ మధ్య చనిపోయాడు కదా, ఆ చనిపోయేటప్పుడు కూడా 2-3 బుల్లెట్ల లోపల ఉన్నాయి బాడీలో. తుపాకుతో కాల్చారు, బుల్లెట్ పోలీసులు కాల్చారు, ఆయన సావలేదు. ఆయన ఎందుకు? ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంది అంటే చనిపోడు. ఏం చేసినా నరికినా బయటపడతాడండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఏమయ్యా మనిషి యొక్క అసలు స్వరూపం దేహమా, దేహంలో ఉన్న ఆత్మ. అదే చెప్తున్నాడు ఆయన. ఆత్మ నజాయతి, ఒకప్పుడు లేకుండా ఉండి మళ్ళీ ఒకసారి పుట్టింది కాదు. నజాయతి మ్రియతేవ కదా, చనిపోయి మళ్ళీ పుట్టేదో, ఇప్పుడు ఉండి మళ్ళీ చనిపోయేదో కాదు. నాయం భూత్వ భవితావానం, ఇప్పుడు ఉందండి మళ్ళీ తర్వాత పుడుతుంది, చనిపోతుందండి, ఆ తర్వాత మళ్ళీ పుడుతుందండి. ఇది కుదిరేది కాదు. ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఆజాహ, పుట్టుకే లేదు ఆత్మకి. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు? రోజు ఉదయం పుడతాడండి, సాయంత్రం ఎక్కడికి వెళ్తాడు? అదే డ్యూటీకి. ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి వచ్చి వాళ్ళ ఆవిడ లేపి స్నానం చేయించి బట్టలు వేసి కదా, ఏమండి ఎలాంటి డ్యూటీకి క్యారియర్ కట్టించేస్తుందా? మళ్ళీ సాయంత్రం అయితే ఏమయ్యా డ్యూటీ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడండి. అవునా? సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు? ఎన్ని గంటలు ఉంటాడు? 24 గంటలు అక్కడే ఉంటాడు. భూమే తన చుట్టూ తాను తిరుగుతూ, అవునా, సూర్యుడికి అభిముఖంగా ఉన్న చోట కనిపిస్తున్నాడు, సూర్యుడికి వ్యతిరేకంగా ఉన్న చోట కనిపించాడు. భూమి తిరుగుతూ ఉంది సూర్యుడి చుట్టూ. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. అవునా? సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం ఏదో అలంకారికంగా అట్లాగా చెప్పుకున్నాం, కానీ సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఉందా? ఎప్పటికీ ఉన్నాడు అట్లాగే. సేమ్ వే ఆత్మ అసలు పుట్టుకే లేదు, అంతటా ఉంది. ఊరంతా ఎలక్ట్రిక్ వైర్ ఉంది, కానీ ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చి హోల్డర్ పెట్టుకున్నారో అక్కడ బల్బు పెట్టుకుంటారు, అది వెలుగు బయటకు వస్తుంది కదా. వైర్ అంతా ఉంది,
కానీ హోల్డరు బల్బు కనెక్ట్ చేసుకున్న చోటనే వెలుగు బయటకు వస్తుంది. మిగతా అంతా కనిపిస్తుందా? లేదు. ఉందా లేదా? కనిపించలేదు కాబట్టి లేదని అంటావా? ఆత్మ అంతటా ఉంది. ఆత్మకు పుట్టుకే లేదు. ఆత్మ శాశ్వతంగా ఉంది, మార్పులే లేకుండా ఉంది. అయం పురాణ. ఆత్మ పాత. సూర్యుడు పాతపడ్డా? పాత సూర్యుడు ఎందుకయ్యా? కొత్త సూర్యుడు తెచ్చుకుందాం. అవునా? పాత ఇల్లు ఎందుకండి? కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకోవడం బాగానే ఉంది. పాత భార్య ఎందుకండి? కొత్త భార్య తెచ్చుకుందాం అంటే చీపురు పట్టుకుంటారు. అవునా? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా? అవునా? ఈ ఇండియా ఇది, నువ్వు అట్లా మార్చడానికి ఇక్కడ వీలు లేదండి. ఆత్మ ఎప్పటికీ ఉంది, ఒక్కటే ఉంది. అది పాతపడడం అంటూ లేనే లేదు. నా హన్యతే శరీరి హన్యమానే. శరీరం చనిపోయినప్పటికీ కూడా ఆత్మ చనిపోదు. బల్బు పగిలిపోయినప్పటికీ కూడా ఆత్మ పవర్ చచ్చిపోదు. సేమ్ వే శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. అయితే మనిషి అనేవాడు చనిపోతున్నాడా లేడా? చనిపోతున్నాడా లేడా? చనిపోతున్నాడా లేడా? ఆత్మ చనిపోదు అని అంటున్నారు కదా, మనిషి చనిపోవడం అని అంటే ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటి? చూడండి, అద్భుతమైనటువంటి మన శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సరే సరే. వేదా వినాశినం నిత్యం యయేనమజమౌయయం కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఆత్మ చావు లేదు అని చెప్తూనే మరి చచ్చిపోయేది ఏమిటి, ఎలా? అవునా? రెండు విషయాలను పోల్చి చూపిస్తున్నారు. అవినాశినం నిత్యం అజం అవ్యయం ఏనం మీద జీవుడు నాశనం కానివాడు, ఎప్పటికీ ఒకే విధంగానే ఉండవాడు. అసలు పుట్టుక చావు అనేది లేనివాడు. అలాంటి వాడిని ఎవరు ఏ విధంగా చంపగలరయ్యా? ఏ విధంగా చంపగలరు? చంపలేరు. మరి చావు అంటే ఏంటి? చావు అంటే ఏంటి? ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా మరణాన్ని గురించి వివరించారు. మనిషికి మరణం అనేది పొందుతూ ఉన్నాడు కదా, మరి ఆత్మకు చావు లేదంటారు, కానీ చావు ఉంది అని అంటే ఏ విధంగా? వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, జీర్ణమైపోయినటువంటి వస్త్రాలని ఏ విధంగా అయితే మారుస్తూ ఉన్నామో, నవాని గృహ్ణాతి నరోపరాణి. నరహ మనిషి ఉన్నాడే, జీర్ణమైపోయిన వస్త్రాలని, పాత వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాలని ధరిస్తూ ఉన్నట్లుగా, అవునా? తథా జీర్ణాని శరీరాన్ని విహాయ, జీర్ణమైపోయినటువంటి శరీరాలను వదిలేసి అన్యాని నవాని సంయాతి, కొత్తవైనవి మంచివైనవి, అవునా, ధరిస్తూ ఉన్నాడు శరీరాలు. జీర్ణం అయిన వస్త్రాలను వదిలినట్టు శరీరాలను, జీర్ణమైన శరీరాలను వదిలేసి
కొత్త వస్త్రాలను ధరించినట్లు కొత్త దేహాన్ని ధరిస్తున్నారు. మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు? ఒక మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు? వందేళ్ళు ఆయుష్ అన్నాను. ఏమండి, జీర్ణమైన దేహము అంటే 100 ఏళ్ళు గడవాలి కదా. 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? విచిత్రంగా వెళ్ళి చూస్తారు వాళ్ళని. 100 ఏళ్ళు సరే, 70 ఏళ్ళు అంటే ఓకే అండి. పిల్లలు కూడా సెటిల్ అయిపోయింటారు, అవునా కదా. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, నాట్ బ్యాడ్. 50 ఏళ్ళు సరిపోతుంది, హాఫ్ సెంచరీ అండి, అవుట్ అయిపోయాడు. 25 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు లేరా? అంటే శరీరం ముసలు అయిపోయిందా, పాడైపోయిందా? 10 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు లేరా? మరి అప్పుడు వాళ్ళకి ఇంకా స్కూల్ కూడా అయిపోలేదు. అయ్యా, సంవత్సరానికి చనిపోయేవాళ్ళు ఉన్నారా లేదా? మరి వీళ్ళేమంటారు? కొంతమంది పుడుతూనే చనిపోయేవాళ్ళు ఉన్నారా లేదా? అవునా కదా. ఇంకా పుట్టకుండానే చనిపోయేవాళ్ళు ఉన్నారా లేదా? పుట్టకుండానే గర్భంలో ఉండే చనిపోయేవాళ్ళు ఉన్నారా లేదా? మరి ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయం ఏ విధంగా రైట్ అవుతుంది? ఇప్పుడు జీర్ణమైన వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లు జీవుడు జీర్ణమైన శరీరాన్ని, అంటే ముసలమైపోయిన శరీరాన్ని ధరించి కొత్తవి ధరిస్తున్నాడు అని. ఇది ఏ విధంగా నిజమవుతుంది? చాలా అద్భుతంగా ఉందండి. దీని లోతులోకి వెళ్ళి భగవంతుడు చెప్పిన అర్థాలను కానీ తీస్తే చాలా ఓకే. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు బట్టలు కొంటారు కదా, ఎన్ని రోజులు వాడతారు? కొత్త బట్టలు కుట్టించుకున్న వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు ఎన్ని రోజులు వాడతారు? సంవత్సరానికి వదిలేస్తారా? ఏమంటే మీరు చీరలు కొనుక్కోండి, సంవత్సరానికి పారేస్తారా? అవునా కదా. ఓ 10,000 20,000 పెట్టి చీర కొన్నారంటే 20 ఏళ్ళు దాచుకుంటారు లేదా? అవునా కాదా. అంటే వస్త్రం పాత పడిపోయింది అని ఎప్పుడు అంటావు? నో, అవునా కదా. నో, ఒక షర్టు 200 రూపాయలకు వస్తుంది, 100 రూపాయలకు కూడా వస్తుంది, 1000 రూపాయలకు వస్తుంది, 10,000 రూపాయలు కూడా ఉంటుంది, అవునా కదా. నువ్వు 100 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న షర్టు సంవత్సరం వాడచ్చు, 6 నెలలు కూడా. 10,000 పెట్టి కొనుక్కున్నాటివి కూడా ఆ ఫ్యాషన్ మారిపోయిందండి, విసిరి పారేసి కొత్తది కొనుక్కునేవాడు కూడా, అవునా కాదా. బట్టలు ఎప్పుడు బాగుపడిపోయాయని అంటామండి? రంగు మారింది అని విసిరి పారేసేవాడు ఉంటాడు, సైజు తగ్గింది అని పక్కన పడేసేవాడు, ఫ్యాషన్ మారింది అని పారవేసేవాడు ఉంటాడు. మరి నువ్వు దేన్ని బట్టి? అక్కడెక్కడో ఫ్రాన్స్లో ఒక అమ్మాయి కారు అత్యంత వేగంతో వెళ్ళిపోతుందట, చాలా వేగంతో వెళ్ళిపోతుంది. పోలీసులు ఏదో ఆపట్లే, వెనకల పోలీసులు వెంటబడ్డారు. అమ్మాయి ఎంత చేసినా ఆపట్లేదు. నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో అక్కడ ఆపి పరిగెత్తుకుంటూ ఇంట్లో వెళ్ళిపోయి, వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కారు ఆపి వీళ్ళ జీబులు ఆపి పోలీసులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మాయిని అక్కడ పట్టుకున్నారట. అక్కడ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతారు. నువ్వు అతి వేగంతో వెళుతూ ఉన్నావు, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపినా నువ్వు ఆగలేదు, ఇంత వేగంగా వెళ్ళిపోతున్నావు. మరి నువ్వు తప్పు చేస్తేనే కదా ఇంత వేగంగా వెళ్ళిపోతావు, అందుకే నేను వెంటబడి పట్టుకుంటున్నావు అన్నట్టు. అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టు. మరి ఎందుకు ఇంత వేగంగా వెళ్ళావు అంటే సారీ చెప్తాను. ఏమి లేదు, మా ఫ్రెండ్స్కు చూపించి చెప్పి షాప్లో కొత్త డ్రెస్ ఒకటి కొన్నా, అవునా. కానీ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకు, అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఇంటికి వెళ్ళి చూపిద్దాము అని బయలుదేరా. నేను ఇక్కడ షాపు నుండి ఇంటికి వెళ్ళే లోపల దీనికంటే కొత్త ఫ్యాషన్ వస్తుంది, అవునా. ఇదే
కొత్తమాడా అని చూపించడం కొరకు వేగంగా పెడుతున్నారు. అయ్యా, సమాజ ప్రపంచంలో ప్రతి వస్తువు అవునా ఫ్యాషన్ ఇంత వేగంగా మారిపోతుంది. అవునా, అంత వేగంగా ఆ మారిపోయేదాన్ని అన్నిటికంటే కొత్త మోడల్గా ఉన్నది తీసుకోవాలి అని బట్టలను, కార్లు, మోటార్ సైకిల్, అవునా కదా, అవునా కదా. మన ఇండియాలో ఒక ఎత్తు, అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇళ్ళు కూడా మార్చేసుకుంటారు. ఇల్లు కట్టుకున్నాడు అని అనుకోండి, ఒక 10 ఏళ్ళు బోరు కొడుతుంది, అదంతా విప్పేసి మళ్ళీ అందుకే చక్క ఇల్లు కట్టుకుంటారండి. వాళ్ళు కింద ఫౌండేషన్ మాత్రం వేసుకుంటారు, పైన మొత్తం చక్కతోనే ఇల్లు కట్టుకుంటారండి చాలా మంది అని అంటారు కొన్ని చోట్ల. ఎందుకు బోరు కొడితే తీసేసి మళ్ళీ ఇంకో విధంగా మార్చేసుకోవచ్చు. ఇలాగా మార్పులకు కూడా ఇష్టం ఉంటుంది, అవునా కదా. ఏది పాతది అని అనాలి, ఏది ఇష్టం లేకపోతే అది పాతది, అవునా. ఇప్పుడు మానవుడు కూడా శరీరాన్ని, లోపల ఉన్న జీవుడు శరీరం ఎన్ని రోజులు వాడుకుంటాడు. ఇంటి దగ్గర ఏమన్నా అనుకోండి, ఓ వ్యక్తి బట్టలు రోజంతా ఒకే డ్రెస్ వేసుకుంటాడా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటాడు, ఇంటికి వస్తేనే దాన్ని తీసి హ్యాంగర్ వేసి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో డ్రెస్, వాకింగ్కి వెళ్తున్నాడు అప్పుడు ఇంకో డ్రెస్ వేసుకుంటాడు, అవునా. ఏదో షటిల్ ఆడడానికి వెళ్తున్నాడు అప్పుడు ఇంకొక రకం, బెడ్ మీదకి వెళ్తున్నాడు అప్పుడు, అయ్యా నువ్వు రోజుకి ఇన్ని రకాలు మారుస్తున్నావే, ఒకటే వేసుకొని ఉండొచ్చు కదా. కుదరదు కదా, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అలాగే శరీరాన్ని కూడా ఎన్ని రోజులు వాడతాడయ్యా దేవుడు. కొంతమంది ఓ పెద్ద ఆయన చనిపోయాడు అని చెప్పి అందరికీ మెయిల్ పెట్టేశారో లేదా మెసేజ్ పెట్టారో, ఫోన్ చేశారు, అందరూ బంధువులందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. చనిపోయాడు అని బాగా ఏడుస్తూ లోపలికి వచ్చేటప్పటికి అని తగ్గుతూ మళ్ళీ తీసుకొచ్చారు. సరేలేనా, అందరూ బస్సులో కూర్చున్నారు, మాట్లాడారు, వెయిట్ చేశారు. ఎందుకు 24 hours వెయిట్ చేశారు. ఆయన పోయేటట్లేదు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది, నెలకో 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ చచ్చిపోయాడు అని చెప్పారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. ఆ డాక్టర్ గారు చూస్తే ఇంకా శ్వాస అవుతుంది. మళ్ళీ చూశారు ఒక రోజు, ఇంకా చనిపోలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఏమయ్యా, కొంతమంది ఎదురు చూస్తారు, ఏమిటండి అంటే లేయలేదండి, 1, 2 కూడా బట్టలలో వెళ్ళిపోతున్నాయండి, కంపు కొట్టేస్తుందండి, అందరూ వెళ్ళి చెప్తున్నారు ఇంకా పోతాడేమో, ఇంకా పోతాడేమో. చంపేస్తారా, చంపలేరు కదా, అవునా కదా. అట్లాగా అనిపించుకొని ఎప్పుడో పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. తిరుగుతూ ఉన్నారు, డబ్బా పడి చనిపోయేవాళ్ళు, పనుతో నిద్రపోయి తెల్లారు లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. యవనంలో ఉండే చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమయ్యా, మరి ఎవరి దేహం జీర్ణమైంది అని అంటారు అనడానికి ఏం లేదు. కొంతమంది ఏదో ఒక పని నిర్వర్తించడానికి వస్తారు దేహం తీసుకొని, ఆ పని అయిపోతున్నాయి తక్కువ వదిలేసేటప్పుడు. ఓ ఇంట్లో తిరుమలకు వెళదామని మొక్కుకున్నారు. ఆ రోజు వచ్చిందంటే వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు జరుపుకున్నారు, మరి తిని పదార్థాలన్నీ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక ట్రైన్కు వెళ్ళాలి కదా. వరంగల్ దగ్గర ట్రైన్ ఏదో ఉంది అని అనుకోండి, ఆ ట్రైన్కి వెళ్ళాలి అనుకోని ఇక్కడ ఇంట్లో కారు ఎక్కారు, అందరూ ఎక్కి కూర్చున్న తర్వాత కొడుకు అప్పుడే జాబ్లోకి వెళ్ళున్నాడు, సంపాదిస్తున్నాడు. కొడుకు చెక్కబోతూ ఉంటే తల్లి దిగబోయింది. ఏమిటి అంటే స్పెట్స్ మర్చిపోయానరా, నేను వెళ్ళి తీసుకున్నాను. అమ్మ నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అన్న. నువ్వెందుకు మళ్ళీ దిగుతావు, తాళాలు ఇచ్చారు, తాళాలు ఇట్టి అని తాళాలు తీసుకున్నాడు. వాడి చేతిలో సూట్ కేసు ఉంది, ఆ సూట్ కేసు వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చాడు. తాళాలు ఇటు తీసుకున్నాడు, అట్లాగే పడిపోయాడు కింద పడ్డాడు, డబ్బైలు మన పడిపోయాడు. ఏమైందా అని చూస్తే పోయింది ప్రాణం పోయింది. ఏమయ్యా, జాతకం పరిశీలిస్తే వాడు పోయిన జన్మలో ఇక్కడ తల్లిదండ్రులకు పుట్టారే, వీళ్ళకి 2000 అప్పున్నాడు.
అప్పు తీర్చడానికి వచ్చాడట. తెలుసు తల్లిదండ్రులకు చిన్నప్పుడు చాలా జాగ్రత్త పడేవారట. వాడి చేతి నుండి వీళ్ళు డబ్బులు తీసుకునేవాడు కాదట ఎప్పుడు. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ సూట్ కేసు తీసి చూస్తే దారి ఖర్చులకు 2000 పెట్టుకున్నాడట వాడి సంపాదన. అది ఎత్తి వీళ్ళ చేతిలో పెట్టాడు, పడిపోయాడు. అంతే, అయిపోయిందిగా రుణం. అవునా? రుణం తీరిపోయిందిగా. ఆ చేతిలో డబ్బులు వీడి చేతికి ఇచ్చేసాడు, పడిపోయాడు. అట్లాగే ఎందుకు వచ్చారయ్యా? కొంతమంది రుణం తీర్చుకోవడానికి వస్తారు, కొంతమంది సేవ చేయడానికి వస్తారు, కొంతమంది ప్రపంచంలో ఏదో సాధించడానికి వస్తారు, కొంతమంది ఏదో అనుభవించడానికి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం మీద ఈ లోకంలోకి వస్తున్నారు. అది తీరిపోయింది అంటే వాళ్ళకి చేయాల్సింది ఏమీ కనిపించదు, ఇంకా తక్కువ వదిలేస్తారు. దానికి వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, ఐశ్వర్యంతో సంబంధం లేదు. కానీ ఏ లక్ష్యము లేకుండా పుట్టుంటారే వాళ్ళని ఇంకా సావలేదే, ఇంకా సావలేదు, ఇంకా సావలేదే అన్నా కూడా సావు. విచిత్రం ఏంటి అని అంటే ఈ లోపల జీవుడికి ఇంకెందుకు ఇక్కడ అని అనిపించిన మరో క్షణం ఉండడు. అర్థమైందా? జీవుడికి ఇంకెందుకు ఇక్కడ ఆలోచన వచ్చింది అంటే వదిలేస్తుంది. దానికి సత్సంగాన్ని వెళుతూ ఉన్నటువంటి వారికి నాకు ఈ భూమి మీద పని ఉందా లేదా నాతో ఎవరికైనా అవసరం ఉందా, రెండు చూసుకుంటాడు. రెండు లేనప్పుడు తక్కువ వదిలేస్తుంది. జనరల్గా చూడండి, మీరు ఫంక్షన్స్కి వెళ్తారు, మీరు బంధువుల ఇళ్ళకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఏదో పని మీద వెళ్తారు. పని అయిపోతేనే తక్కువ నేను తీరుకుంటారు కదా. ఇంకో కొంతమంది వెళ్ళరా అన్నా కూడా వెళ్ళకుండా అక్కడికి వచ్చింది. ఏమి పని బాటలేని వాడు. అవునా కదా? జీవితానికి నిర్దిష్టమైన ఒక నియమం, ఒక నిర్ణయం, ఒక పని, ఒక టైం టేబుల్ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పని అయిపోతున్న వెంటనే తిరుక్కుంటాడు. అవేమి లేనివాడు. అర్థమైందా? అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళే పొమ్మన్నా కోరండి. ఎక్కడి నుండి? ఈ దేహం నుండి పొమ్మన్నా కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు, ఎందుకు వెళ్ళాలో కూడా తెలియదు. అలాగా మనం బతికేస్తారు. అద్దండి. సో కాబట్టి జీర్ణమైంది అని అంటే దీని పని అయిపోయింది అని అనుకున్నప్పుడు చూడండి. బట్టలు కూడా ఏం చేస్తారు, కొంతమంది కుదురులు వాడతారు, బాధపడిపోయి, లేదా చెల్లుళ్ళకి ఇచ్చేయడము, తమ్ముళ్ళకి ఇచ్చేయడము, లేదా ఇంకెవరికైనా బంధువులకి ఇచ్చేయడం, లేదా పని వాళ్ళకి ఇచ్చేయడము, లేదా దాని వల్ల బిచ్చగాడికి ఇచ్చేయడము. అవునా కదా? తీసేస్తారు. అది కానీ ఎందుకులే ఇంకా వద్దు అని. కొంతమంది అన్నీ దాచుకుంటారు, డబ్బు వాడుకోవడం కూడా చేత కాదు, అట్లా కూడా పోతుంటారు. ఏమై ఇదంతా వాళ్ళు లేచిరండి, ఎవడు ఎందుకు వచ్చాడో ఆ పని దాకా వీడు ఉంటారండి, చేసుకుని వెళ్తాను. ఎనీహౌ ఇది ఈ విధంగా దేహాన్ని వదిలేస్తున్నాడు దాని అవసరం తీరిపోయినప్పుడు. అవునా? బట్టల్ని వదిలేసిన మనిషి ఉంటాడా ఉండడా? బాత్రూంలోకి వెళ్ళి బట్టలు తీసి ఆ పక్కనే స్నానం చేసి ఇంకో బట్ట కట్టుకొని వచ్చేస్తా, లేదా టవల్ కట్టుకొని రూమ్లో పోయి బట్టలు వేసుకుంటూ ఉన్నాం. మనిషి ఉంటాడా ఉండడా? బట్టలు తీసేస్తున్నాడు కానీ మనిషి ఉంటాడా ఉండడా? సేమే శరీరాలు వదులుతున్నాడు కానీ లోపల జీవుడు ఉంటున్నాడా ఉండడా? జీవుడు ఉంటాడు. ఆ జీవుడిని ఎవ్వరు ఏమీ చేయలేరు. అదే చెప్తున్నాను, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. లోపలున్న ఆత్మని శస్త్రాన్ని ఏనం నచిందంతే, ఏ ఆయుధాలు ఆత్మను సంపలేవు. పావకః నదహతి ఏనం, అగ్ని కూడా ఆత్మని కాల్చలేదు. ఏనం ఆపహ నక్లేదయంతి, నీరు తడపలేదు. నశోషయతి మారుతః,
గాలి కూడా ఎండింప చేయలేదు ఆత్మని అని. ఎందుకు అంటే అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిదండి ఆత్మ. మరి ఎలాగా సూక్ష్మమైంది, ఇది ఏ విధంగా ఉంటుంది రేపు చూద్దాం. మరియు ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. నైవేద్యం హారతి. మరియు నేటిలో జ్ఞానేశ్వరం పూర్తయిపోయింది. కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. మరి 4 రోజుల్లో అందరూ దయచేసి ఇక్కడ కొంతమంది తీసుకొచ్చి అలాగే ఉదయం కూడా 7:30కి మీరందరూ వస్తే 8 గంటలకు ప్రారంభిస్తారు. 8 నుంచి 9 సరిగ్గా భగవంతుడి మీద ప్రవచన ఉంటుంది. దాని కూడా మీరంతా మరి సాయంత్రం అయితే 6 గంటలకు వెళ్ళి 6 నుంచి ఆ తర్వాత ఆనందం చేసి ఈరోజు మనకు అలాగే మరి ఈరోజు ప్రసాదాలు ఎవరైతే తీసుకొచ్చారో వారు హారతి పట్టడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. హారతి తీసుకోవడానికి, హారతి పట్టడానికి రావాలి. రుద్ర జయ, శ్రీమతి రుద్ర జయ గారు, శ్రీమతి రామ మౌన గారు.
అందరూ భారం తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళాల్సింది కోరుతున్నాం. అందరూ ప్రసాదాలు తీసుకోండి. Not